ఓ నేరం జరిగినప్పుడు ఆధారాలు సేకరించడం అనేది చాలా కీలకం. ఈ ఎవిడెన్స్ తోనే నిందితులు ఎవరు అనేది కనిపెట్టవచ్చు. డిజిటల్ ఫోరెన్సిక్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తోంది. క్రైమ్ సీన్లో దొరికే ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి అత్యంత కీలకమైన డేటాను సేకరించేందుకు ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే పరికరాలతో విజయవాడ విఆర్ సిద్ధార్థ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. బాధితులకు పోలీసులకు డిజిటల్ ఆధారాల సేకరణలో ఈ ల్యాబ్ ద్వారా తమ వంతు సాయం అందించనున్నారు. మరి ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, డేటాను ఎలా సేకరిస్తారు అనే వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ ఈ రెండు ప్రస్తుతం చాలా కీలకంగా మారుతూ ఉన్నాయి. విఆర్ సిద్ధార్థ యూనివర్సిటీలో ఇక్కడ నూతనంగా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. అందులో అత్యాధునికమైన పరికరాలు ఉంచారు. అసలు ఏ విధంగా మొబైలు, ల్యాప్టాప్, నెట్వర్క్ డిజిటల్ ఫోరెన్సిక్ చేస్తారో ఒక్కసారి చూద్దాం. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్లో మొత్తం ఎన్ని విభాగాలు ఉంటాయి, అసలు ఈ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏ విధంగా పనిచేస్తుంది అని తెలిపేందుకు మనతోటి ప్రొఫెసర్ మొహమ్మద్ ఇస్మాయిల్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ల్యాబ్లో అసలు ఎన్ని విభాగాలు ఉంటాయి, ఏ విధంగా పనులు జరుగుతూ ఉంటాయి? ఈ సైబర్ సెక్యూరిటీ సెంటర్ కేవీఆర్ రావు సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీలో 3 విభాగాలు ఉంటాయండి. ఫస్ట్ మొబైల్ ఫోరెన్సిక్స్. ఇక్కడ ఎంసాబ్ అనే ఒక సాఫ్ట్వేర్ నుంచి మొబైల్ రికవరీ, డేటా రికవరీ, మొబైల్లో డ్యామేజ్ ఉంటే సో అవన్నీ ఎలా రికవర్ చేయాలి, హౌ టు రికవర్ ఇట్ అండ్ అవన్నీ చేస్తున్నాం. అది ఫస్ట్ డివిజన్ మనది. సెకండ్ డివిజన్ బట్టి డిజిటల్ ఫోరెన్సిక్స్. డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటే ఒక ల్యాప్టాప్లో కానీ హార్డ్వేర్ డివైస్లో కానీ హౌ ఇట్ క్యాన్ బి డేటా క్యాన్ బి రికవర్డ్ అండ్ హౌ ఇట్ క్యాన్ బి అనలైజ్డ్. ఇప్పుడు అనాలిసిస్ చేయాలంటే హౌ ఇట్ క్యాన్ కోరిలేట్. ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకు పోలీసులో కానీ ఏదైనా లా ఏజెన్సీ కానీ దే రిక్వైర్ కోరిలేషన్, ఇన్సిడెంట్స్ కోరిలేషన్. సో అవన్నీ ఒక విభాగం డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆర్ కంప్యూటర్ ఫోరెన్సిక్స్. తర్వాత థర్డ్ విభాగం డివిజన్ ఏమంటే మనకు నెట్వర్క్ ఫోరెన్సిక్స్. సో ఇప్పుడు లైవ్ సెక్యూరిటీ ఉంది. సో నెట్వర్క్లో ఎలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం, వాట్ ఆర్ ద వల్నరబిలిటీస్, సో అది హౌ క్యాన్ వి రెక్టిఫై, హౌ క్యాన్ వి గివ్ ఎ సెక్యూరిటీ ఫర్ దాట్. సో దట్ ఈస్ బీన్ డన్ ఇన్ అవర్ నెట్వర్క్ ఫోరెన్సిక్స్. దాని ద్వారా సాక్ ఆపరేషన్స్ అంటాం. సాక్ ఆపరేషన్స్ అంటే సెక్యూరిటీ ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్స్ వల్ల హౌ లైవ్ సెక్యూరిటీ కెన్ బి గివన్ టు ఎ స్మాల్ బిజినెస్ సెంటర్ ఆర్ ఏ స్మాల్ ఎంటర్ప్రెనర్షిప్ ఆర్ ఏ పర్టికులర్ స్మాల్ వాట్ యు కాల్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. సో అవన్నీ మేము చేస్తున్నాం. సో బేసికలీగా ఇవన్నీ కంబైన్ చేస్తే మొబైల్, డిజిటల్ ఫోరెన్సిక్స్, కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అండ్ సాక్ ఆపరేషన్స్, ఈ 4 డివిజన్స్ కలిపి ఈ మన సెంటర్ ఫర్ డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. డిజిటల్ ఫోరెన్సిక్లో ముఖ్యమైనది మొబైల్ ఫోరెన్సిక్. ప్రస్తుతం మనం ఈ మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాము. అసలు సంఘటనా స్థలంలో ఏదైనా సరే మొబైల్ దొరికినప్పుడు అందులో నుంచి డేటా ఏ విధంగా తీస్తారు, అందులో అసలు ఎటువంటి సమాచారం ఉంది అని తెలుసుకోవాలంటే అసలు ఎటువంటి పరికరాలు ఉపయోగిస్తారో ఇక్కడ మనం చూడవచ్చు. ఇవన్నీ మొబైల్లో ఉన్నటువంటి డేటాను తీసుకోవటానికి వినియోగిస్తారు. అసలు ఏ విధంగా పనిచేస్తుంది తెలిపేందుకు మనతోటి డాక్టర్ చంద్రకళ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇప్పుడు ఈ ఒక మొబైల్ సంఘటనా స్థలంలో దొరికినప్పుడు దానికి సంబంధించి సమాచారం ఎలాగా తీసుకుంటారు, ఎటువంటి పరికరాలని మీరు వినియోగిస్తున్నారు? సార్, ఫస్ట్ మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో అంటే క్రైమ్ సీన్ జరిగినప్పుడు ఒక మొబైల్ ఒక ఎవిడెన్స్లో మనకు దొరికినప్పుడు మా డిపార్ట్మెంట్కి తీసుకొస్తారు. అది వచ్చిన వెంటనే మేము ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ మొబైల్ని తీసుకొని వీళ్ళు ఫస్ట్ ఐసోలేట్ చేయాలి. ఏ సిగ్నల్స్ రాకుండా ఐసోలేట్ చేయాల్సి వస్తుంది. దానికి మేము ఈ డివైస్ని, ఈ పౌచ్ని వాడతాం అనమాట. ఈ పౌచ్లో మనం ఆ డివైస్ పెట్టిన వెంటనే ఇఫ్ వీ ఇన్సర్ట్ దట్ డివైస్ ఇన్ టు దిస్ పౌచ్, ఆటోమేటిక్గా సిగ్నల్ అనేది లాస్ట్ అయిపోతుంది. లైక్ వైజ్ వీ కెన్ ఐసోలేట్ దట్ పర్టికులర్ డివైస్ ఫస్ట్ స్టెప్ ఇది. వన్స్ ఐసోలేట్ చేసిన తర్వాత మనము ఆ
డివైస్కి సంబంధించి మనం ఆ డివైస్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అనుకున్నాం. ఎలాంటి డేటా అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. బట్ ఎక్స్ట్రాక్ట్ చేసే ముందు ఆ డివైస్కి సూటబుల్ కనెక్టర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ డివైస్ మొబైల్కి సంబంధించిన కనెక్టర్ని చూస్ చేసిన తర్వాత మనం ఆ డివైస్ని దిస్ ఇస్ అవర్ వర్క్ స్టేషన్ సార్, ఆ వర్క్ స్టేషన్కి కనెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం డేటాను. సంఘటనా స్థలంలో మొబైల్ ఫోన్ కాకుండా సిమ్ కార్డు అటువంటివి దొరికినప్పుడు ఏ విధంగా వాటి నుంచి సేకరించారు? ఎస్ సార్, మనకి సిమ్ కార్డ్ క్లోనర్ అని దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డివైస్ విల్ గెట్ ఇట్ అలాంగ్ విత్ దిస్ ఎక్విప్మెంట్. ఆ సిమ్ కార్డ్ని మనం క్లోన్ చేస్తాం. యాక్చువల్ మనం సిమ్ కార్డ్ని ఇంకొక మొబైల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అలర్ట్ వచ్చేస్తుంది, సిమ్ కార్డ్ సమ్ పర్సన్ వాస్ యూసింగ్ అని. అలా అలర్ట్ రాకుండా కాపీ చేసుకోవాలి ఫస్ట్. సో ఇందులో పెట్టేసి మనం పెట్టేసిన తర్వాత ఇది ఇన్సర్ట్ చేయొచ్చు, వర్క్ స్టేషన్కి ఇన్సర్ట్ చేసి ఆ సిమ్లో ఏమైతే కాంటాక్ట్స్ ఉన్నాయో వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఫర్ దట్ పర్పస్ విల్ బీ యూజింగ్ దిస్ డివైస్. ఈ ఓన్లీ ఎస్డి కార్డ్స్ దొరుకుతాయి ఒక్కొక్కసారి, మన మొబైల్స్ ఎస్డి కార్డ్స్ అవ్వచ్చు, కెమెరాలో ఎస్డి కార్డ్స్ అవ్వచ్చు. వాటిని కూడా మనము ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని దీన్ని మళ్ళీ వర్క్ స్టేషన్కి ఇన్సర్ట్ చేసి అందులో ఉన్న ఇమేజెస్ కానీ వాట్ ఎవర్ ఫైల్స్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ డివైస్. ఇలా డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఒక మొబైల్ నుంచి మీరు అందులో ఉన్నటువంటి సమాచారాన్ని తీస్తారు ఒకసారి? మేము దీనికోసం ఒక సాఫ్ట్వేర్ని కొన్నాం సార్. ద సాఫ్ట్వేర్ నేమ్ ఇస్ MSAB, MSAB అని అంటాము. అది అరౌండ్ 12 lakhs కాస్ట్ ఉంటుంది. ఇట్స్ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మాకు ఇది ఒక లైసెన్స్ కీ ఇస్తారు సార్. దిస్ ఇస్ ద కీ. ఇది ఉంటేనే సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ MSAB అని చెప్పాను కదా సార్, అందులో మనకి 2 ఉంటాయి, ఒకటి XRY, ఇంకొకటి XAMN అని చెప్పేసి. ఈ XRY అనే సాఫ్ట్వేర్ దేనికి వాడతాము అంటే డేటాను ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే. మొబైల్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇంకొక టీం ఉంటుంది. ఆ టీం ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి అనాలిసిస్ చేస్తుంది, ఎవరైనా మీరు అన్నట్టు మోడిఫై చేశారా లేదా అనేది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని డేస్ ఆఫ్ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లాస్ట్ 1 year, లాస్ట్ 1 month, లాస్ట్ 1 week, లాస్ట్ 24 hours, అట్లా మనం సెట్ చేసుకోవచ్చు మనకి ఎంత పాస్ట్ డేటా కావాలి అని. నేను ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 24 hours, లేదు నాకు లాస్ట్ 3 daysది కావాలనుకున్నాను, మనం టైం స్పాన్ని సెట్ చేసుకోవచ్చు అకార్డింగ్లీ. సో నేను లాస్ట్ 24 hours అని అంటున్నా అని క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇవి ఆప్షన్స్, ఏం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కాల్ లాగ్సా, లేదంటే మెసేజెస్ మాత్రమేనా, కాంటాక్ట్స్ మాత్రమేనా, ఫైల్స్ అండ్ మీడియా, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఆడియో రికార్డింగ్స్ ఉంటాయి సార్ కొంతమంది, ఇప్పుడు పొలిటీషియన్స్ అలాంటి డేటాను కూడా మనం ఫైల్స్ అండ్ మీడియాస్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. యూజర్ యాక్టివిటీ లాగ్, యూజర్ ఏమేమి చేశాడు ఆ మొబైల్తో, ఆ లాగ్ మొత్తం మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏమేమి ప్లేసెస్ తిరిగాడు అనే ఇన్ఫర్మేషన్, ఈ ఎంత ఇన్ఫర్మేషన్ మనం ఈ డేటా మొత్తాన్ని మనకి ఇస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సార్. ఇది మనకి లాగ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది, అంత సక్సెస్ అవుతుందంటే ద డేటా హ్యాస్ బీన్ గెటింగ్ ఎక్స్ట్రాక్టెడ్ సక్సెస్ఫుల్లీ అనేది. 1 image ఇన్ మై ఫోన్, ఒక ఇమేజ్, ఆ ఇమేజ్ ఎప్పుడు తీసుకున్నాము, ఎప్పుడు ఉంది అనేది టైం స్టాంప్స్తో సహా, ఎవరు మోడిఫై చేశారు, ఎప్పుడు యాక్సెస్ చేశారు, స్టేటస్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ ఇటువంటి వాటి నుంచి సమాచారాన్ని తీసుకునేందుకు, అదేవిధంగా దాంట్లోని ఇమేజ్ చేసేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తారు, ఎటువంటి పరికరాలని ఉపయోగిస్తున్నారు అని తెలిపేందుకు మనతోటి డాక్టర్ షేక్ కాజా మొయిద్దీన్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఈ పరికరాన్ని దేనికోసం ఉపయోగిస్తారు, ఇది ఎలా పనిచేస్తుంది? ఈ డిజిటల్ క్రైమ్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి డిజిటల్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డిజిటల్ ఎవిడెన్స్ అనేది ఎలా ఉండొచ్చు, ఒక ఫోన్లో ఉండొచ్చు, లేదా ఒక ల్యాప్టాప్ హార్డ్ డిస్క్లో ఉండొచ్చు, ఒక పెన్ డ్రైవ్లో ఉండొచ్చు. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ డిజిటల్ ఎవిడెన్స్ని మనం జాగ్రత్తగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దాన్ని కలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక ఎగ్జామినర్, ఒక ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ ఉన్నాడు. అతను ఆ డేటాని కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ డేటాని కలెక్ట్ చేయాలన్నమాట. సో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందనుకోండి, సో అవతల వాళ్ళు ఏం చెప్పొచ్చు, డిజిటల్ ఎవిడెన్స్ అనేది ట్యాంపర్ అనేది జరిగిందని చెప్పొచ్చు. సో వాళ్ళకి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా ఫస్ట్ డేటాని మనం కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దానికి మనం ఒక రైట్ బ్లాకర్ అనే డివైస్ని యూజ్ చేస్తున్నామండి. ఈ రైట్ బ్లాకర్లో ఏమవుతుందంటే మనం ఏదైనా హార్డ్ డిస్క్ కానీ, ఒక మొబైల్ కానీ, లేదా ఒక పెన్ డ్రైవ్లో, ఏదైనా ల్యాప్టాప్లో ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలంటే ఈ రైట్ బ్లాకర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి 5 steps ఉంటాయండి అనమాట. ఒకటే రైట్ బ్లాకర్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేయాలి, దాన్ని ఇమేజింగ్ అంటారు. ఇమేజ్ నుంచి మళ్ళీ హ్యాషింగ్కి రావాలి, హ్యాషింగ్ నుంచి అనాలిసిస్, లాస్ట్ పార్ట్ ఏమో మనకి రిపోర్టింగ్ ఉంటుంది అనమాట.
ఈ రైట్ బ్లాకర్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఎవిడెన్స్ కావాలో, ఫర్ సపోజ్ ఈ హార్డ్ డిస్క్లో నాకు ఒక డిజిటల్ ఎవిడెన్స్ ఉంది, దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇది ఒక ఇన్పుట్ సోర్స్గా తీసుకొని అటువైపు నాకు అవుట్పుట్, ఈ అవుట్పుట్ అనేది ఎలా ఉండాలి, ఈ సోర్స్ సైజ్ కంటే ఎక్కువ ఉండాలి. సపోజ్ ఇది 10 GB తీసుకుంటున్నాం అనుకోండి, అవుట్పుట్ మనం కలెక్ట్ చేసేది ఒక 15 GB ఎక్కువ సైజులో పెట్టుకుంటాం అనేది మంచిదన్నమాట. ఇక్కడ మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే దీన్ని మొత్తం డూప్లికేట్ అయినా చేయొచ్చు, లేదా ఈ మొత్తం హార్డ్ డిస్క్లో నాకు కొంచెం ఇన్ఫర్మేషనే కావాలి, మొత్తం అవసరం లేదు. సో దాని వరకే మనం లాజికల్గా డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు డేటా ఒక ఇంటిగ్రిటీ అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఆ ఇమేజ్ అనేది ఆ హార్డ్ డిస్క్లో నుంచే తీసుకున్నామా లేదా. సో అందుకని ఏంటి, మనం ఇమేజ్ కలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి ఒక హ్యాష్ వాల్యూ ఉంటుంది అనమాట. అంటే డివైస్ ఒక హ్యాష్ వాల్యూ ప్లస్ ఇమేజ్ ఒక హ్యాష్ వాల్యూ. సో ఈ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇంటిగ్రిటీ అంటే అదే డేటాని మనం అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం, దానికి ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదని మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఒక వస్తువు మనకు తీసుకొచ్చే ముందు అందులో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని డిలీట్ చేసినప్పుడు, ఫార్మాట్ చేసినప్పుడు దాన్ని గుర్తించగలుగుతామా, దాని నుంచి మళ్ళీ రికవరీ చేయగలుగుతామా? ఓకేనండి, ఇక్కడ ఏంటంటే మనం ఈ డివైస్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇమేజింగ్ చేస్తున్నాం. నార్మల్లో కాపీ అంటే ఒక విజిబుల్ డేటా, ఒక విజిబుల్ ఇమేజెస్ వరకే కాపీ అవుతాయి. ఇక్కడ ఏంటి, మనకి బిట్ బై బిట్ డేటా అనేది కాపీ అవుతుంది. అంటే ఎవరో ఒక డిలీట్ చేశారు, ఆ ట్రేసెస్ కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎవరో ఒక డేటాని డిలీట్ చేశారు, దాని ఒక ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి దాంట్లో. సో అట్ ద సేమ్ టైం దాన్ని కనుక్కోవటమే కాకుండా ఆ డిలీట్ చేసిన డేటాని కూడా రికవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి రికవరీ చేసిన డేటాని ఏ విధంగా ఎనలైజేషన్ చేస్తారు, ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు ఏదో ఒక అవుట్పుట్ సోర్స్లో మనం ఆ డేటాని ఇమేజ్ ద్వారా మనం కలెక్ట్ చేస్తున్నాం. ఆ కలెక్ట్ చేసుకున్న దాన్ని మనం ఇక్కడ అనాలిసిస్ చేయాలండి. అటాప్సీ అనేది ఏంటంటే ఒక ఫ్రీ టూల్ అనమాట. సో మనం డిలీట్ చేసిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటానికి, దాన్ని అనాలిసిస్ చేసుకోవటానికి, ఇప్పుడు ఏంటంటే ఏ టైంలో డిలీట్ చేశారు, ఎంత డేటా డిలీట్ చేశారు, అట్ ద సేమ్ టైం ఎంత డేటా మనం రికవర్ చేయవచ్చు. సో అంతా మనం ఒక రిపోర్ట్ లాగా తయారు చేయవచ్చు అనమాట. మనకి అటాప్సీ కాకుండా ఎఫ్టీకే కూడా ఉంది. మన ఎఫ్టీకే ఏంటి, లైసెన్స్ వర్షన్. సో మనకి ఫ్రీ టూల్స్ కాకుండా లైసెన్స్ వర్షన్లో మనకి చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి, అట్ ద సేమ్ టైం మనకి ఒక రిపోర్ట్ జనరేట్ చేసే ఫార్మాట్లో, అంటే కోర్ట్కి రిపోర్ట్ మనం ఒక ఫార్మాట్లో ప్రిపేర్ చేస్తాం. దానికి ఒక కేస్ స్టడీ, ఒక కేస్ నెంబరు, తర్వాత దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తాం, మొత్తం ఒక డీటెయిల్ ఫార్మాట్లో ఇక్కడే విత్ 1 క్లిక్ ఆ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈజీగా జనరేట్ చేయవచ్చు అనమాట. సైబర్ సెక్యూరిటీ విభాగంలో కీలకమైంది ఎస్ఓసి, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అందులో నుంచి ఎక్కడ నుంచి ఎవరెవరు అటాక్ చేస్తూ ఉన్నారు, అటాక్కి గురి కాబడే దేశాలు ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అసలు ఈ ఎస్ఓసి ఏ విధంగా జరుగుతుంది, దీని ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, దీనివల్ల ఉండే ఉపయోగాలు ఎలా ఉంటాయి అని తెలిపేందుకు మనతోటి ప్రొఫెసర్ రాజేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఈ ఎస్ఓసి అంటే ఏంటి, ఏ విధంగా ఈ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు? దీన్ని సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అంటారండి. ఇందులో మనం గ్లోబల్ వైజ్ ఏ దేశం మీద అటాక్ చేయబడుతున్నాయి, ఏ దేశాలు అటాక్ అవ్వబడుతున్నాయి కూడా మనం దీనిలో జాగ్రత్తగా చూసుకోవచ్చు. మీరు కావలిస్తే ఇక్కడ చూడండి, టాప్ అటాకర్స్ యునైటెడ్ స్టేట్లో 79% ఉందండి, బ్రెజిల్లో 14% ఉంది, అలాగే యునైటెడ్ కింగ్డమ్లో 3%, చైనాలో 2%, బల్గేరియాలో 2% ఉంది. టాప్ అటాక్డ్ కంట్రీస్ మీరు చూస్తే యునైటెడ్ స్టేట్లో 32% ఉంది, ఇండియా వచ్చేసరికి 18%లో ఉందండి. ఈ విధంగా మొత్తం దేశంలో, ప్రపంచంలో ఉన్న అటాక్స్ మనం ఈ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సెంటర్ ద్వారా మేము 24/7 మానిటరింగ్, థ్రెట్ మానిటరింగ్, థ్రెట్ డిటెక్షన్ కానీ, లేదా సెక్యూరిటీ మేనేజ్మెంటు, అలర్ట్ మేనేజ్మెంట్, ఇలాంటి కొన్ని ఆపరేషన్స్ చేసి మనం ఈ సెంటర్ ద్వారా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇది ఎస్పెషల్లీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ,
మీడియం స్కేల్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి వాల్స్ సర్వర్స్ మీద ఎటువంటి అటాక్లు జరుగుతున్నాయి, ఆ అటాక్ మానిటరింగ్ చేసి ఆ థ్రెట్ డిటెక్షన్ చేసి ఏ టైంలో అటాక్ జరుగుతుంది, ఎటువంటి అటాకులు జరుగుతున్నాయి సర్వర్ మీద, ఎటువంటి డేటాని చోర్ చేయడానికి అటాకర్స్ ప్రయత్నిస్తున్నారు, ఇలాంటి డేటాని రిపోర్ట్ని జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఈ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? మన రాష్ట్రంలో ఇది ప్రత్యేకమైన ల్యాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో ఉన్న సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ చాలా కాస్ట్లీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మేము కొన్నాం. సాఫ్ట్వేర్ కొనేసరికి స్వీడన్ నుంచి తీసుకున్నాం. దీన్ని ఈ సెంటర్లో ఆల్ కైండ్ ఆఫ్ ఫారెన్సిక్స్ చేస్తాం. ఈ సెక్యూరిటీ ఫారెన్సిక్స్ బోత్ కూడా మేము ఈ ల్యాబ్ ద్వారా చేసి వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇటు గవర్నమెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా సామాన్య మానవులకు కానీ ఎవరికైనా సొసైటీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొబైల్ ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసినవన్నీ. సో ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తే ఈవినింగ్ వరకు కూడా ఈ కైండ్ ఆఫ్ బాధన చాలామంది పడడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్స్తో మా దగ్గరికి వస్తే వాళ్ళకి డెఫినెట్గా ఆ సొల్యూషన్ చేసి ఇవ్వడం, వాళ్ళకి కైండ్ ఆఫ్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుందండి. సాధారణంగా ఇప్పుడు ఏఐ మీద అందరూ దృష్టి చూపుతూ ఉన్నారు. ఏఐ అదేవిధంగా మిషన్ లెర్నింగ్, దీంతోపాటు వివిధ విభాగాల సంబంధించిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటారు. ఈ సైబర్ సెక్యూరిటీ ఆవశ్యకత వాళ్ళకి ఎంత ఉంది, ఇది నేర్చుకోవటం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కొత్తగా ఏంటంటే అండి, ఏఐ నో డౌట్ ఎట్ ఆల్ ప్రెడామినెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇండస్ట్రీలో. అపార్ట్ ఫ్రమ్ దట్, వితౌట్ సైబర్ సెక్యూరిటీ దేర్ ఇస్ నో ఏఐ. సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. దేనికైనా డేటా సెక్యూరిటీ లేదా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఏఐ ఉన్నా సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, మా దగ్గరికి రిక్రూట్ చేయడానికి వచ్చే ఇండస్ట్రీస్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐతో పాటు సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ని కూడా అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ కాంబినేషన్లో ఎవరైనా స్టూడెంట్స్ నేర్చుకోగలిగితే డెఫినెట్లీ వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఇప్పుడు ప్రొడామినెంట్గా మీరు ఏ కంపెనీ చూడండి, సెక్యూరిటీ లేని కంపెనీస్ లేవు. అందరికి కూడా సెక్యూరిటీ వాళ్ళు కావాలి. కాబట్టి ఎస్పెషల్లీ ఈ ల్యాబ్ ద్వారా మేమేంటంటే మంచి స్టూడెంట్స్ని, మంచి ఎక్స్పర్ట్ని, సెక్యూరిటీ ఎక్స్పర్ట్ని తయారు చేసి వాళ్ళని ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ కోర్సులో ఈ సెక్యూరిటీ ల్యాబ్కి సంబంధించినటువంటి ఏదైనా అవసరమైతే కేవలం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకైనా, లేదంటే ఈ ఇతర కాలేజీల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవటానికి అవకాశం ఉంటుందా? ఏ విధంగా ఉండబోతుంది? ఇది మా స్టూడెంటే కాకుండా ఇది చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అండి, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ, బ్యాచిలర్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ, డిప్లొమా స్టూడెంట్స్ కానీ, ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ వీళ్ళకి సమ్మర్లో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నామండి. సమ్మర్ ప్రోగ్రామ్, సమ్మర్ కోర్స్ ఒకటి డిజైన్ చేసాం. ఆ కోర్స్ సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ అండి. అదే కాకుండా బీటెక్ ఇన్ అరౌండ్ స్టూడెంట్స్కి, ఎందుకంటే ఇంత మంచి ల్యాబ్ ఫెసిలిటీస్, చాలా ఎక్స్పెన్సివ్ ల్యాబ్, ఈ ఫెసిలిటీస్ వాడి మిగతా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి ఏమైనా ఇంటర్న్షిప్స్ కానీ వాళ్ళకి ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం ఉన్నా వాళ్ళకు కూడా మేము ఈ ల్యాబ్ ద్వారా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నామండి. కొన్ని సర్టిఫికేషన్ కోర్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ నెక్స్ట్ సమ్మర్ నుంచే మేము ప్లాన్ చేస్తున్నాం. అత్యాధునిక పరికరాలు, సాఫ్ట్వేర్లతో ఏర్పాటు చేసిన ఈ సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కేవలం విద్యార్థులకే కాకుండా ఇక్కడ బాధితులకు అదేవిధంగా విలువైన సమాచారాన్ని సేకరించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇక్కడ పూర్తి స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోర్సులు ఏర్పాటు చేసి కంపెనీలకు అనుగుణంగా ఉండేవారిని తీర్చిదిద్దుతామని చెప్తూ ఉన్నారు. ఇటువంటి సైబర్ సెక్యూరిటీ ల్యాబ్లు అందరికీ ఉపయోగపడనున్నాయి. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.